హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోజు తెల్లవారుజామున ఒక వార్త మీకు చెప్పాను. అర్ధరాత్రి సమయంలో ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ పేలుడు సంభవించింది. సో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ భారీ పేలుడు సంభవించింది. ఎలక్ట్రానిక్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఏసీలు పూర్తిగా ఒకదాన్ని ఒకటి అంటుకొని భారీ శబ్దంతో ఒక పేలుడు సంభవించింది. దీంతో ఎదురుగా ఉన్నటువంటి ఒక కార్ పార్క్ చేసి ఉంటే ఆ కార్ కూడా మంటలు అంటుకున్నాయి. ఆ కార్లో ఉన్న డ్రైవర్ కూడా అక్కడే సజీవ దహనం అయిపోయాడు. అయితే ప్రస్తుతానికి ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ ఇంజన్లతో ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం అక్కడ సిబ్బంది చేస్తున్నారు. సో అర్ధరాత్రి సమయంలో షాప్ క్లోజ్ అయిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ ఆస్తి నష్టం జరిగింది, కానీ పెద్దగా ప్రాణ నష్టం ఏం లేదు. ఒక్కరు మాత్రమే ఆ కారులో కూర్చున్న వారు మరణించారు. అయితే మంటల్లో ఎదురుగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్లోని పైకప్పు కూడా కూలిపోయింది. ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్లో 5th ఫ్లోర్లో ఒక జిమ్ ఉందట. ఆ జిమ్ పైన ఆ సీలింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా ఆ శబ్దానికి అక్కడ కుదుపుకు లోనైంది. ఆ ప్రాంతం అంతా కుదుపుకు లోనైంది. భూకంపం వచ్చిందా అన్న చందంగా కుదుపుకు లోనైంది. సో మరో నలుగురికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో స్థానికులంతా పరుగులు పెట్టారు. వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సో పేలుడు దాటికి పేలిపోయిన కారు ఇదే. ఇక్కడ విజువల్లో చూస్తుంటే మంటలో చిక్కొని పేలిపోయిన కారు ఇదే. సో ఈ కారులో ఉన్నటువంటి ఆ వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది, సజీవ దహనం అయిపోయాడు. సో సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, సో సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ పవన్, ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఆ బిల్డింగ్లో ఇంకా ఎటువంటి సముదాయాలు, అంటే ఒక ఓన్లీ ఎలక్ట్రానిక్ షోరూమ్ మాత్రమే ఉందా, ఇంకా పైన స్టేర్స్లో ఏమైనా ఉన్నాయా? ఆపోజిట్ బిల్డింగ్లో కూడా జిమ్లో సీలింగ్ ఊడిపోయిందంటే అక్కడ ఎటువంటి శబ్దం వచ్చింది, కుదుపులో అనేది అర్థమవుతుంది. ఒకసారి సిచ్యువేషన్ చూపించండి. ఎస్ మనోజ్, ఓల్డ్ సిటీ చార్మినార్ సమీపంలో ఉన్న షాలిబండలో ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం మనం అదే ఘటనా స్థలంలో ఉన్నాం. ఒకసారి మనం విజువల్ చూసుకుంటే తెలుస్తుంది ఏ తీవ్రతలో ఈ బ్లాస్ట్ సంభవించింది అనేది కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఈ లోపల జరిగిన ఈ షార్ట్ సర్క్యూట్ బ్లాస్ట్ ఏదైతే ఉందో, షార్ట్ సర్క్యూట్ మరి ఏమైనా కారణాలు దానిపై పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూసుకుంటే ఆ కారు, దాని సమీపంలో ఉన్న కారు ఏదైతే ఉందో ఈ కారు సిఎన్జి కారుగా తెలుస్తూ ఉంది. ఇది పేలిన తాకిడికి ఒక్కసారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆపోజిట్ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా దద్దరిల్లడం జరిగింది. కొన్ని గ్లాసెస్ బ్రేక్ అయిపోవడం జరిగింది. సో లోపల నుంచి కూడా ఒక గ్లాసెస్ సంభవించడం జరిగింది. ఏవైతే మనం ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే చూస్తానో ఇవన్నీ ఏసీలు, గీజర్లు అండ్ ఫ్రిడ్జ్లు, మినీ ఫ్రిడ్జ్లు, వీటికి అన్ని సంబంధించిన పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన సినారియో కనిపిస్తూ ఉంది. మరొక అంశం ఏంటంటే ఈ బిల్డింగ్ మనం చూస్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఇప్పుడు షట్టర్ కనిపించడం లేదు. సో ఈ షట్టర్ ఎందుకు కనిపించట్లేదు అంటే నిన్న రాత్రి పేలిన తాకిడికి, బ్లాస్ట్ తాకిడికి ఇక్కడున్న షట్టర్ ఎగిరి ఆపోజిట్లో ఉన్న ఏదైతే గోమతి వీళ్ళదే మరొక షాప్ ఆపోజిట్లో ఉంది. సో ఇక్కడ నుంచి షట్టర్ ఎగిరి అవతల రోడ్డు అవతల పడడం జరిగింది. అంటే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం రాత్రి సమయంలో ఈ లోపల నుంచి సంభవించిన బ్లాస్ట్కి ఎగిరి అక్కడ పడడంతో ఆపోజిట్లో ఉన్న ఆ గ్లాసెస్ కూడా అక్కడ విరిగిపోయినాయి ఆ సౌండ్ వైబ్రేషన్స్కి. సో ఆ సమయంలో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేకుంటే అంత భారీ షట్టర్ ఎగిరి గాల్లో పడడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా పరుగులు తీయడం జరిగింది. మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో బిల్డింగే కొలాప్స్ అయిపోవడం జరిగింది. ఇది వీరు అమ్ముతున్న సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కింద ఉంది. వీటి గోదాముకు సంబంధించి పైన ఫ్లోర్లో స్టోరేజ్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్గా తెలుస్తోంది. ఆ స్టోరేజ్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీరు గోదాం లాగా అవన్నీ పైన పెట్టుకుంటా ఉన్నారు. మిగిలినవన్నీ కూడా కింద ఫ్లోర్లో సేలింగ్ పెడతారు. దీని వెనకాల కూడా వీరు ఒక గోదాం సెక్షన్ పెట్టుకోవడం జరిగింది, అక్కడ కూడా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు ఒక జిమ్ ఓనర్ ఏదైతే మనం ఈ కారు బ్లాస్ట్ తాకిడికి ఆపోజిట్లో దీని సుమారుగా 40 నుంచి 60 అడుగుల దూరంలో ఉన్న ఆపోజిట్ బిల్డింగ్లో ఉన్న జిమ్ 5th ఫ్లోర్లో జిమ్ సీలింగ్ కూడా కూలిపోయిందంటే ఎంత భారీ బ్లాస్ట్ సంభవించిందో మనకు తెలుస్తుంది. ఆ జిమ్ ఓనర్ ఒకసారి మనతో పాటు అడుగుదాం, మాట్లాడదాం. బ్రదర్, ఒకసారి ఏం జరిగింది రాత్రి ఆ బ్లాస్ట్ తాకిడికి మీ జిమ్లో కూడా సీలింగ్ కూలిపోయింది అన్నారు. సో సుమారు ఏ సమయంలో జరిగింది అదంతా కూడా? 10:30 के टाइम पे एक दबा के ब्लास्ट हुआ, होते कि हमारे एलिवेशन के पूरे आईने फूट गए और पूरा एलिवेशन गिर गया, अंदर का फॉल सीलिंग गिर गया, आईने ब्लास्ट हो गए. तो एकदम ऐसा वाइब्रेशन हुआ, पूरा बिल्डिंग हिले वैसा वाइब्रेशन हुआ उसके अंदर. उसके बाद क्या है, जब आग लगी इसके अंदर तो पूरा धुआं हमारे जिम में भर गया. तो जिम में 25-30 मेंबर्स थे. उन लोगों को सांस लेने को भी प्रॉब्लम हो रही थी. इसके सिलेंडर्स कुछ ब्लास्ट हुए थे, एसी का गैस आया पूरा अंदर, आँखों को भी नहीं दिख रहा था और सांस भी नहीं ले सक रहे थे. तो 2-3 बच्चे बेहोश हो गए थे, उन लोगों को नीचे उतारे
पूरे को फिर एक बार सर्च करे कोई है क्या अंदर जिम में, फिर कोई नहीं था। वॉचमैन को भी सांस लेने नहीं आ रहा था, तो वॉचमैन को भी हम लोग लेके जाके आगे तक छोड़ के फिर उसके बाद पूरी बिल्डिंग सील करके बंद करके निकले हम लोग। ఏదైతే మనం చూస్తున్నాం బిల్డింగ్ నుంచి అంత దూరంలో ఉంది జిమ్, ఏదైతే అక్కడ సుమారు ఇక్కడ నుంచి 60 ఫీట్ల దూరంలో ఉంది ఆ జిమ్. 60 ఫీట్ల దూరంలో ఉన్న ఈ జిమ్ ఒక్కసారి అక్కడ ఉన్న సీలింగ్ కూడా కూలిపోయిందంటే బ్లాస్ట్ తాకిడి ఏ విధంగా అయిందో తెలుస్తా ఉంది. ఇదే ఈ మంటల తాటికి ఎన్ని వాహనాలు దగ్ధమయ్యాయి? ఈ మంటల తాటికి ఎన్ని వాహనాలు దగ్ధమయ్యాయి? సో అక్కడ కార్ పార్క్ చేసి ఉంది, ఆ సమయంలో ఆ వ్యక్తి కార్లో ఉన్నాడా? సో అసలు అక్కడ కార్ పార్క్ చేసి ఉంది, అప్పుడే వచ్చాడా, లేకపోతే ఏం జరిగింది? కార్లో ఉన్న వ్యక్తి కూడా ఆ సంఘటనలో మరణించినట్టు చెప్తున్న నేపథ్యంలో అసలు అక్కడ కార్ ఏ సమయానికి వచ్చింది, ఆ వ్యక్తి అక్కడ ఎందుకున్నాడు, కార్ పార్కింగ్ చేసే ప్లేస్ అది? ఎస్, ప్రస్తుతానికైతే కార్ నెంబర్ కానీ కార్ బ్రాండ్ కూడా తెలియనట్టుగా కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా ఈ కార్ బ్లాస్ట్ దీని సమీపంలో ఉన్న స్కూటీలు, 2 వీలర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైపోవడం జరిగింది బ్లాస్ట్లో. కార్ నెంబర్ ప్లేట్ కనిపిస్తూ ఉంది TG07V, ఏదైతే 848 దాని మిగిలిన నెంబర్ అయితే కట్ అయిపోవడం జరిగింది. కార్ CNG కారు. సో దీని సమీపంలో ఉన్న ఆ స్కూటీ కానీ దీని వెనక గోదాంలో ఉన్న ఆటోలు ఇవన్నీ కూడా కాలి బూడిదైపోవడం జరిగింది మంటల్లో. మనం అడుగుదాం స్థానికుల్ని కూడా, ఇంకా చాలా మంది ఉన్నారు రాత్రి అంత వరకు కూడా నిద్రపోకుండా సుమారుగా 3-3.5 గంటల సమయం వరకు కూడా మేలుకొనే ఉన్నారు. ఇదంతా కూడా ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందని భయాందోళన గురవడం జరిగింది. దీని వెనకాలే ఉన్న షోరూమ్ వెనకాలే ఉన్న వెహికల్స్ అన్నీ కూడా దగ్ధం అయిపోవడం జరిగింది. మనం విజువల్లో చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఇలా ఏదైతే బ్లాస్ట్ అయిపోయిందో దీని బ్యాక్ సైడ్ అదే మంటలు వెనక్కి వరకు కూడా వ్యాపించడం జరిగింది. మనం విజువల్లో చూస్తున్నాం, ఇక్కడ ఒక ఆటో కనిపిస్తూ ఉంది, ఆటో కూడా ఖాళీ బూడిదైపోయింది. ఇక్కడే ఉన్న దీనికి వెనకాలే ఉన్న ఆటో బిల్డింగ్ కూలిపోయింది. దీనికి ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ కూడా మంటలు అంటుకోవడం జరిగింది. మరొక స్కూటీ అండ్ సమీపంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఈ మంటకి ఆహుతైపోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇందులోంచి ఇక్కడ బ్లాస్ట్ అయిపోయిన సినారియో ఏదైతే ఈ షోరూంలో బ్లాస్ట్ అయిందో దాని వెనకాల ఉన్న ఈ షాప్స్ కానీ గోదాం కానీ ఈ షట్టర్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. అంటే ఈ షట్టర్లే వంగిపోయినాయి. అంటే బ్లాస్ట్ తాకిడి ఏ విధంగా ఉందో కనిపిస్తూ ఉంది. చాలా హెవీ మెటల్ ఉంటాయి ఈ షట్టర్స్ ఇవన్నీ కూడా, కానీ ఇవే బెండ్ అయిపోయి వంగిపోయాయి. అంటే ఆ బ్లాస్ట్ తాకిడి ఏ స్థాయిలో ఉందో కనిపిస్తూ ఉంది. చుట్టూ కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రాథమిక విచారణ మనం అనుకున్నట్టుగా ఏసీకి సంబంధించిన పార్ట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కంప్రెస్డ్ గ్యాసెస్, ఆ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవే కనపడుతూ ఉన్నాయి. ఈ మంటలు ఇక్కడ నుంచి పై వరకు ఏదైతే దీనిపైన ఇంకా ఫ్లోర్స్ ఉండడం జరిగింది, 2-3 ఫ్లోర్లు ఉండడం జరిగింది, అక్కడి వరకు కూడా మంటలు అంటుకోవడం జరిగింది. లోపల మ్యాక్సిమం అసలు ఏది పేలింది, ఇంత భాషకు గల తాకిడి గల కారణాలు ఏంటనేది పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. నిజంగానే ఈ గ్యాస్ సిలిండర్సే పేలాయా, మరేమన్నా పేలుడు పదార్థాలు లోపల ఏమైనా ఉండడం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ తాకిడికి చుట్టుపక్కల ఉన్న ఇల్లు అన్నీ కూడా దద్దరిల్లిపోయాయి. లోపల ఎక్కడికైనా ఉన్న ఇల్లు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అండ్ సమీపంలో ఉన్న ఈ షట్టర్ ఎగిరిపోయి మరొక షాప్ మీద పడిపోయిందంటే ఆ బ్లాస్ట్ తాకిడి ఎంత విధంగా ఉందో కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ మీరు మీ ఇల్లు ఇక్కడే కదా, స్థానికంగా ఉంటారు కదా, నేనేం చెప్పాను కానీ మీరు పోయి తీసుకోండి. నేనేం చెప్పాను మీరు నైట్ ఎక్కడ ఎంత సమయం వరకు ఉంది ఇక్కడ? 2:30 దాకా ఉన్నా కానీ 2:10 దాకా ఉన్నా నైట్ అయితే ఇక్కడ. అంటే అప్పటి వరకు బ్లాస్ట్ సౌండ్ వినిపిస్తుందా గట్టిగా? చాలా గట్టిగా వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది. ఫస్ట్ టైం అంత సౌండ్ రావడం కూడా ఫస్ట్ టైం. అంటే సిలిండర్ లాంటి బ్లాస్ట్ అయింది, ఏది బ్లాస్ట్ అయింది ఏం అర్థమైతే లేదు. సిలిండరా ఏంది అంత సౌండ్ వచ్చింది, అది ఏంది అని అర్థమైతే అసలు. అంటే ఆ టైంలో ఎంతమంది ఉన్నారు లోపల, ఎవరెవరు ఉన్నారు సార్? ఓనర్స్ ఉండే, ఇద్దరు ముగ్గురు వర్కర్స్ ఉండే. ఓనర్స్ గారు చాలా ఇంక్లూడ్ అయిందని తెలుసు. TRDL అపోలో హాస్పిటల్ ఉండని తెలిసింది అంతే. సో మీకంచి మీ ఇల్లు పక్కనే ఉంది, సో సుమారు పక్కనే ఉంది కదా, సో మీ ఇంట్లోకి ఎలాంటి వైబ్రేషన్స్ వచ్చినాయి ఆ సమయం బ్లాస్ట్ అయినప్పుడు? బాగానే వచ్చింది సౌండ్. అప్పుడే డిన్నర్ చేస్తున్నాం, ఆ టైంలోనే వచ్చింది వైబ్రేషన్. రాగానే ఎంబడే పైకి చూసారు, ఏం కనిపించకపోతే మళ్ళీ ఇక్కడ వచ్చి చూసాను, ముందుకు వచ్చారు అప్పటికే ఫైర్ యాక్సిడెంట్ అయింది మొత్తం. మీ ఇంట్లో ఏమైనా డ్యామేజ్ అయిందా ఈ బ్లాస్ట్ తాకిడికి? క్రాకర్స్ కానీ అది వుడ్ వర్క్ కొంచెం అటు ఇటు అడ్డాయి, విండోస్ ఓపెన్ అయినాయి కొన్ని, అంతే, ఏం లేదు. విండోస్ రైట్, ఒక మినీ భూకంపం సంభవించినట్టుగా అయిపోయింది ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. సో పోలీసులు అయితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మూవ్ చేస్తూ ఉన్నారు. కాసేపటి వరకు కూడా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఆ ఫైర్ని ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. కంప్లీట్గా వాటర్తో ఫిల్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ గ్యాస్కి సంబంధించిన మెటీరియల్ కాబట్టి ఫైర్ అంటుకొని స్మోక్ వస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ కూడా ఇప్పటికీ ఘట్టమైన దుర్గంధమైన స్మెల్ వస్తూ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో కొంచెం ముక్క విరిగిపోవడం జరిగింది, కానీ కార్ ఎవరిదనే దానిపై పోలీసులు అయితే ట్రేస్ చేయడం జరుగుతూ ఉంది. TG07V 8483గా తెలుస్తూ ఉంది ఈ నెంబరు. పోలీసులు దీనిపై కొంచెం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎవరి కారు, ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఒకవేళ ఈ కారు ఓనర్దే అయినా దానిపై పోలీసులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. బ్లాస్ట్ అయిన సమయానికి ఓనర్ లోపలే ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు.
మరికొంతమంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. స్థానికులు అయితే ప్రతి ఒక్కరు రాత్రి నుంచి కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని, మా ఇల్లు ఎక్కడ కూలిపోతాయన్న భయాందోళన అయితే గురయ్యారు. ఏదైతే లోపల సంభవించిన బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ తాకిడికి షట్టర్లే ఊడిపోయి ఇక్కడున్న భారీ షట్టర్ ఏదైతే ఉందో, ఇంత భారీ షట్టర్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కడ కూడా రింగ్స్కి షట్టర్స్ లేవు. ఈ షట్టర్లన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ షట్టర్స్కున్న ఆ ఫ్రేమ్ ఏదైతే కిందికి షట్టర్ ఉంటుందో అది ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ఊడిపోయి ఎగిరి 60 ఫీట్ల దూరంలో ఉన్న ఆపోజిట్ బిల్డింగ్స్ మీద పడిపోవడం జరిగింది ఆ సమయంలో. రైట్ పవన్, ఒక్కసారి ఆ కార్ నెంబర్ ప్లేట్ హోల్డ్ చేయండి. మన దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కార్ నెంబర్ ప్లేట్ కి సంబంధించి. ఆ కార్ ఎవరిది అనేది అది ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తాను నేను ఒకసారి. సో కార్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. సో ఇక్కడ కార్ వచ్చేసి ఒక టాక్సీ ప్లేటెడ్ కార్, సిఎన్జి కార్. సో ఒకసారి ఆ విజువల్స్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తాను నేను. సో ఆ కార్ నెంబర్ ప్లేట్ TS07, ఎస్ ఇక్కడ అది TG07V8483. సో పేలుడిలో ధ్వంసమైనటువంటి కార్ ఇదే. సో అక్కడ పార్క్ చేసి ఉందా లేకపోతే ఓనర్కి సంబంధించిన కారా ఏంటి తెలియలేదు. సో పవన్, ఇప్పుడు ఆ సంఘటనలో మరణించారు ఒక వ్యక్తి అని తెలుస్తోంది. ఎవరు ఆయనకు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయా?